వానాకాలం పంటల సాగుకి సరిపడా యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వెనుకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో నిల్వల్ని కలెక్టర్ పరిశీలించి ఎరువుల కొనుగోలుకు వచ్చిన రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటికీ 11,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ప్రతి 2 రోజులకి ఒకసారి కొత్త స్టాక్ వస్తుందని తెలిపారు. రైతులు ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని పంట సాగును ప్రోత్సహించాలని సూచించారు. డైలీ కన్జంప్షన్ ఒక 800 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎంత కన్జంప్షన్ అయితే అంత మళ్ళీ మనకి రిటర్న్ గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేదు. నేను దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లో ర్యాండమ్ గా చెక్ చేశాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కొరత లేదు. సో నేను చెప్పడం కంటే రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తే కూడా సేమ్ రైతులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరైనా అదే. సో మీరు అందరు చూసుంటారు, మన ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసిన దగ్గర ప్రతి ఫోటోలో కూడా ఎంత యూరియా బస్తాలు కనవాలి. చెప్పడమే కాదు, చూపించాలనే ఉద్దేశంతో మీడియా ద్వారా అందరికీ సో సఫిషియెంట్ గా ఉంది అని తెలియజేసేందుకు మేము ఇది పెట్టుకున్నాము. అలాగే బోర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, ఎంత యూరియా ఉంది అనేది రైతులకు తెలవాలని. సో మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడా రిజర్వ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా రైతులు యూరియా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళకి అవసరం ఎంత ఉంటే అంత తీసుకొని వెళ్ళేందుకు నేరేజ్ సెంటర్ లోపల ఉంటుంది. సో దీంతో ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళొస్తున్నాము. సో జిల్లా లోపల ఆయిల్ పామ్ ని ప్రమోట్ చేసేందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆయిల్ పామ్ వల్ల ఇన్కమ్ రైతు పెరిగే అవకాశం ఉంది. సో జిల్లా